Hi everyone, can you hear me? Yes, sir. Okay, so in the last class we have discussed the third chapter of the Telangana, that is Telangana geography, that is climate of Telangana. And at the end of the session, we have also solved some questions related to the climate of Telangana. Now we'll move on to the fourth chapter of Telangana, that is soils of Telangana. So before starting this topic, first we need to know about some information related to soils. Okay, so basically, how soils are formed? సాయిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? So basically soils form by the weathering of rocks. Okay, so basically the rocks disintegrate into smaller pieces. It's disintegration of rock is called weathering. Okay, and this small particles will further become small and turning into soil. Okay, and for the best example for this formation can be in the northwestern part of Deccan Plateau. The northwestern part of Deccan Plateau, which type of soil do you find here? బ్లాక్ సాయిల్స్. ఇక్కడ మనకి బ్లాక్ సాయిల్స్ కనిపిస్తాయి. ఎందుకు ఇక్కడ బ్లాక్ సాయిల్స్ ఫామ్ అయినాయి? ఎందుకంటే ఇండియన్ ప్లేట్ విచ్ వాజ్ డౌన్ సౌత్, వెన్ ఇట్ వాజ్ డౌన్ సౌత్ నియర్ ది మెడగాస్కర్, హియర్ యూ ఫైండ్ రీయూనియన్ ఐలాండ్స్. ఓకే, రీయూనియన్ ఐలాండ్స్ దగ్గర ఇండియన్ ప్లేట్ ఉన్నప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. సో ఈ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఈ రీజన్ లో బసాల్ట్ రాక్స్ ఫామ్ అయినాయి. బసాల్టిక్ రాక్స్ ఫామ్ అయినాయి. ఈ బసాల్టిక్ రాక్స్ వెదరింగ్ వల్ల బ్లాక్ సాయిల్స్ ఫామ్ అయినాయి. Getting my point? So basically soils form by the weathering of rocks. This is one of the fundamental concepts. Okay, so rock disintegrate either by the biological element like roots of the tree, lichens, or chemically by water, gases, or physically by wind, rain. So the soils form from the rocks. Okay, so the study about the soil is called as pedology, and the origin about soil is called pedogenesis. That's not important, right? The second important point related to soils is that based on the size, we can classify sediments into three types. Clay sediments. So clay is nothing but here the particles in the clay are tightly packed and they're very close. Okay, so because of this clay లో particles అన్ని చాలా tightly packed ఉంటాయి. ఓకే, సో అందుకని ఈ క్లే టైప్ ఒకవేళ సాయిల్ లో క్లే నేచర్ ఎక్కువ ఉంది అనుకోండి, వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు సాయిల్ క్లే టైప్ అయితే. అదే శాండీ టైప్ లో పార్టికల్స్ మధ్యన స్పేస్ ఎక్కువ ఉంటుంది, పార్టికల్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఈ శాండీ సాయిల్ వాటర్ని ఎక్కువ రిటెన్షన్ చేసుకోలేదు. అర్థమవుతుందా? క్లే సాయిల్స్ ఎందుకు వాటర్ రిటెన్షన్ ఎక్కువ చేసుకోగలుగుతుంది అంటే వాటి సైజ్ పార్టికల్స్ చాలా ఈ క్లే పార్టికల్స్ చాలా టైట్లీ ప్యాక్డ్ ఉంటాయి, సో వాటర్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే శాండీ సాయిల్స్ అనుకో పోరస్ ఉంటుంది, సో వాటర్ ఈజీగా ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ క్లేకి శాండ్కి మధ్య నుండే సెడిమెంట్ ఏంటంటే సిల్ట్. ఓకే, సో ఎప్పుడైతే ఒక సాయిల్లో క్లే కంటెంట్ ఎక్కువ ఉంటే దాని వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ శాండీ నేచర్ ఉంది అనుకోండి సాయిల్, అక్కడ వాటర్ రిటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ వల్ల సాయిల్ మాయిశ్చర్ అనేది ఉండదు. ఓకే, ఒకవేళ ఈ మూడు మిక్స్ ఉంటాయి, క్లే, సిల్ట్, శాండీ ఉంటే ఆ సాయిల్స్ ఏమంటారు? You know what? When clay, silt, sandy are combinedly are part of a single soil, we call as these soils as loomy soils. Okay, remember loomy soils. Loomy soils మిక్చర్ ఉంటాయి అన్ని. ఎక్కువ క్లే కంటెంట్ ఉంటే క్లే సాయిల్స్ అంటాం, తక్కువ ఉంటే శాండీ సాయిల్స్. ఓకే, సో ఇది శాండీ, ఇది సిల్ట్,
the clay soil, and loamy. Right. Next concept, pH of the soil. pH of the soil. సో మనకి తెలుసు ఇది లాగరిథమిక్ రిప్రజెంటేషన్. ఇది వాటర్ కూడా వాడతాం మనం, pH లెవెల్ ఆఫ్ వాటర్, సాయిల్ అని. సో pH లెవెల్ ఆఫ్ సాయిల్ జనరలీ 5 to 7 మధ్యలో ఉంటే ప్లాంట్స్ కి సూటబుల్. 5 to 7 మధ్యలో. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఇరిగేషన్ వల్ల ఎక్కడైతే డ్యామ్స్, కెనాల్ ఇరిగేషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, they're blessed with good water resources, right? And 3 times crops grow చేస్తారు, ఖరీఫ్ లో, రబీలో అండ్ జాద్ లో. సో అది ఇరిగేషన్ కూడా మాక్సిమం ఉండడం వల్ల దే ఆర్ ఓవర్ యూజింగ్ వాటర్. ఇరిగేషన్ ఓవర్ గా చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఇరిగేట్ చేసినప్పుడు ల్యాండ్ పైన వాటర్ స్టాగ్నెట్ ఉంటాయి. సో అట్లున్నప్పుడు టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, కానీ సాల్ట్స్ మాత్రం సాయిల్స్ లో ఉండిపోతుంది. అప్పుడు సాయిల్స్ ఎలా టర్న్ అవుతాయి, సలైన్ సాయిల్స్ గా మారుతాయి. ఓకే. సో సాయిల్స్ లో ఇక్కడ ఎప్పుడైతే మనం ఓవర్ ఇరిగేషన్ చేస్తామో ఆ రీజన్స్ లో వాటర్ స్టాగ్నెట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది సన్ రైజ్, కానీ సాల్ట్స్ మాత్రం సాయిల్ లో మిగిలిపోతుంది. సో అట్లా ఓవర్ ఇరిగేషన్ వల్ల సాయిల్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సాలినిటీ. ఓకే. సో ఈ సాలినిటీ పెరగడం వల్ల పిహెచ్ లెవెల్ పెరుగుతుంది. పిహెచ్ లెవెల్ పెరిగితే ప్లాంట్స్ కి సూటబుల్ కాదు. అందుకే జనరల్లీ పంజాబ్, హర్యానా లేదా ఓవర్ ఇరిగేషన్ వల్ల సాలినేషన్ ప్రాబ్లం ఫేస్ చేసే ఏరియాస్ లో ది అగ్రికల్చర్ సైంటిస్ట్ అడ్వైజ్ ఫార్మర్స్ టు యూస్ జిప్సమ్. ఓకే. సో మనకి 5 కంటే థిక్ ఉంటే అసిడిక్ సాయిల్ అంటాం, 7 కంటే ఉంటే ఆల్కలైన్ సాయిల్స్ అంటాం. ఓకేనా? రైట్. సో టిపికల్లీ ఇండియాలో మనకి 8 టైప్ ఆఫ్ డిఫరెంట్ సాయిల్స్ కనిపిస్తాయి. బ్లాక్ సాయిల్, అల్యూవల్ సాయిల్, మేజర్గా అల్యూవల్ సాయిల్, తర్వాత రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అండ్ కొన్ని పార్ట్స్ లో లాటరైట్ సాయిల్ కనిపిస్తాయి. ఇది ఇండియన్ కంటెక్స్ట్ లో. మరి మన తెలంగాణకు వచ్చేసరికి మేజర్ గా అనిపించే సాయిల్స్ 4 సాయిల్స్. మేజర్ గా అనిపించే సాయిల్ ఏంటంటే రెడ్ సాయిల్స్. ఓకే. తర్వాత కొన్ని ప్లేసెస్ లో బ్లాక్ సాయిల్, లాటరైట్ సాయిల్, అండ్ రివర్ వ్యాలీస్ ఈ రీజియన్ లో అల్యూవల్ సాయిల్. సో బేసికల్లీ తెలంగాణలో కనిపించే సాయిల్స్ ఇది. చూడండి, ఇది మన తెలంగాణ రీజన్ కదా. సో తెలంగాణ రీజన్ లో కొద్దిగా బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది, మేజర్ గా రెడ్ సాయిల్, అండ్ కొద్దిగా ఏరియాస్ లో లాటరైట్ సాయిల్. ఓకేనా? సో ఇన్ తెలంగాణ వాట్ టైప్ ఆఫ్ సాయిల్ డూ యూ ఫైండ్? రెడ్ సాయిల్ majorly, followed by black soil, and then followed by laterite soil. ఈ సాయిల్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం మనం, క్యారెక్టరిస్టిక్స్ అన్ని, ఏ క్రాప్ కి సూటబుల్ అండ్ ఆల్, అండ్ ఏ డిస్ట్రిక్ట్స్ లో ఈ సాయిల్స్ కనిపిస్తాయి. సో రెడ్, బ్లాక్, లాటరైట్, అండ్ ఇన్ సమ్ పార్ట్స్ యూ ఫైండ్ అల్యూవియల్ సాయిల్. ఓకేనా? రైట్. సో ద మేజర్ గ్రూప్స్ ఆఫ్ సాయిల్ దట్ ఆర్ సీన్ ఇన్ తెలంగాణ ఆర్ రెడ్ సాయిల్స్. దీన్నే మళ్ళీ దుబ్బ, చెల్క అంటారు. సో రెడ్ సాయిల్స్ ని తెలంగాణ రీజన్, ఆంధ్ర రీజన్ దుబ్బ, చెల్క సాయిల్స్ అంటారు. దుబ్బ అంటే లూమి. ఇందాకనే చెప్పాను, లూమి అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ క్లే, సిల్ట్స్ అండ్ క్లే, సిల్ట్స్ అని కంబైన్ లో ఉంటుంది. సో దుబ్బ అనేది కొంచెం లూమి అన్నమాట. మరీ అంత డ్రై అంటే మరీ శాండీగా ఉండదు, క్లే ఉండదు, మిక్చర్ లో ఉంటుంది. కానీ చెల్క అనే సాయిల్ టైప్ శాండీ అన్నమాట. శాండీ అంటే దాని అర్థం ఏంటి? సాయిల్ పోరస్గా ఉంటుంది, వాటర్ రిటెన్షన్ హోల్డ్ చేసుకోగలుగుతుందా, చేసుకోలేదా? శాండీ నేచర్ చేసుకోలేదు. రైట్, వెరీ గుడ్. మెజారిటీ పార్ట్ మనకి రెడ్ సాయిల్స్ కనిపిస్తాయి. తర్వాత బ్లాక్ సాయిల్స్, కొంచెం కాంబినేషన్ ఏరియాస్ లో బ్లాక్, రెడ్ సాయిల్ మిక్చర్ లో ఉంటుంది, లాటరైట్ సాయిల్ అండ్ అల్యూవల్ సాయిల్. కానీ ఇండియాలో చూసుకుంటే మనకి అల్యూవల్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి, 43%. తర్వాత రెడ్ సాయిల్స్. బట్ తెలంగాణలో మాత్రం మనకు కనిపించే ఎక్కువ సాయిల్స్ ఏంటి? రెడ్ సాయిల్స్. అండ్ దాంట్లో 2 వెరైటీస్ ఉంటాయి, దుబ్బ అండ్ చల్క. దుబ్బ అంటే లూమి, చల్క అంటే శాండ్. ఓకే. సో అల్యూవల్ సాయిల్ ని తెలుగులో ఒండ్రు నేలలు, బ్లాక్ ని నల్లరేగడి నేలలు, రెడ్ సాయిల్స్ ని ఎర్ర నేలలు, మిక్స్డ్ అంటే మిక్స్డ్ అంట. ఎనీవేస్, సో ఏ సాయిల్స్ ఇక్కడ ఏ రీజన్ లో ఉంటాయి, వాటి కండిషన్స్ ఏంటి అని చూడండి. సో ఫస్ట్ రెడ్ సాయిల్స్. ఆల్మోస్ట్ 64% ఆఫ్ తెలంగాణ రీజన్ లో ఈ రెడ్ సాయిల్స్ కనిపిస్తాయి. హైయెస్ట్ ఎక్స్టెన్సివ్ సాయిల్స్ ఇన్ తెలంగాణ ఆర్ రెడ్ సాయిల్. సో ఈ రెడ్ సాయిల్స్ బేసికల్లీ ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే, డెవలప్డ్ ప్రైమర్లీ ఇన్ హాట్ సెమీ ఎరిడ్ రీజన్. మనం నిన్ననే క్లైమేట్ లో డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణ ఇస్ ఏ హాట్ సెమీ ఎరిడ్ రీజన్ కదా. ఎందుకు?
సెమీ arid రీజన్ ఎందుకు తెలంగాణ? వెస్టర్న్ ఘాట్స్ వల్ల సార్. వెస్టర్న్ ఘాట్స్ వల్ల, అంటే రెయిన్ షాడో రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. అందుకే ఇక్కడ సెమీ arid నేచర్ ఉంటుంది. అండ్ కొప్పెన్స్ క్లాసిఫికేషన్ ప్రకారం ఏ టైప్ ఆఫ్ క్లైమాటిక్ జోన్ తో కంపేర్ చేస్తారు మనని తెలంగాణని, తెలంగాణ క్లైమేట్ ని? Tropical savannas. ట్రాపికల్ సవాన్. వాట్ ఈస్ ద లెటర్? AW. AW. ఓకే, వెరీ గుడ్, రైట్. సో అండ్ నిన్న ఫిజియోగ్రఫిక్ ప్రీవియస్ క్లాస్ లో ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ లో మనం డిస్కస్ చేసినప్పుడు నేను మేజర్ గా తెలంగాణలో కనిపించే రాక్స్ ఏంటని చెప్పాను, ఆర్కియన్ గ్నీస్ అండ్ గ్రానైట్ కదా, ఈ రాక్స్ కనిపిస్తాయని చెప్పాను, గుర్తుందా ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ లో? సో ఈ రాక్ నుంచే, క్రిస్టలైన్ రాక్స్ నుంచే మనకి ఈ మెయిన్ గా ఈ సాయిల్స్ ఫామ్ అయినాయి. ఓకేనా, రైట్. సో ఈ సాయిల్స్ లో ప్రాబ్లం ఏంటి అంటే డెఫిషియెంట్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. జనరల్ గా సాయిల్స్ కి ఫర్టిలిటీ దేనిపైన బేస్ చేసుకుంటాం? మన జనరల్ గా ఫర్టిలైజర్స్ కి ఏం వాడతాం? NPK కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ కదా. పొటాషియం. సో ఈ సాయిల్స్ లో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ తక్కువ ఉంటుంది. ఓకే, కొంచెం ఫర్టిలిటీ లెవెల్స్ అల్యూవియల్ సాయిల్స్ తో కంపేర్ చేసుకుంటే, బ్లాక్ సాయిల్స్ తో కంపేర్ చేసుకుంటే రెడ్ సాయిల్స్ కొంచెం లెస్ ఫర్టైల్, అసలే స్టెరైల్ కాదు, లెస్ ఫర్టైల్. ఓకే, అండ్ ఈ రెడ్ సాయిల్స్ బేసికల్ రెడ్ కలర్ లో ఎందుకు కనిపిస్తుంది అంటే ఫెరిక్ ఆక్సైడ్ ఆర్ ఐరన్ ఆక్సైడ్. ఓకేనా, క్లియర్. కానీ ఈ రెడ్ సాయిల్స్ కొంచెం జనరల్ గా శాండీ నేచర్ ఉండడం వల్ల వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది రెడ్ సాయిల్స్ కి రెగ్యులర్ గా? వాటర్ రిటెన్షన్ ఉంటే ఇరిగేషన్ అవసరం ఎక్కువ అవసరం లేదు. కానీ రెడ్ సాయిల్స్ కొంచెం జనరల్గా ఎట్లుంటాయి? శాండీ, లూమి టు శాండీ నేచర్ లో ఉంటుంది. సో అందుకని మనకి రెడ్ సాయిల్ కి జనరల్ గా ఇరిగేషన్ కావాలి కల్టివేషన్ చేసేటప్పుడు. అదే ఇప్పుడు కంపారిటివ్ గా మనం బ్లాక్ సాయిల్స్ తీసుకుంటే, బ్లాక్ సాయిల్స్ నేచర్ ఏంటంటే క్లేయి నేచర్ ఉంటుంది. ఓకే, క్లేయి నేచర్ ఉంటే ఏమవుతుంది? వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో జనరల్ గా ఎక్కువ ఇరిగేషన్ చేయని అవసరం లేదు. అంతేనా? అవును సార్. రైట్, ఓకే. సో తెలంగాణలో రెడ్ సాయిల్ కనిపిస్తే మేజర్ గా ఇందాక డిస్కస్ చేసినాం. 2 మేజర్ సబ్ గ్రూప్స్ లో ఉంటాయి, దుబ్బ, చెల్క. దీంట్లో ఏది లూమి, ఏది శాండీ నేచర్? Tubba, దుబ్బా Lumi. లోమి. Tubba is Lumi, very Lumi. good. Kalka is Sandy, sandy. very good. Sandy, very good. సో ఆబ్వియస్లీ వాటర్ ఇంటెన్షన్ దేనికి ఎక్కువ ఉంటుంది? దుబ్బ, వెన్ కంపేర్ టు చెల్క. సో ఆల్మోస్ట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ యూ ఫైండ్ రెడ్ సాయిల్స్. ఓకే, మెజారిటీ పార్ట్ మొత్తం రెడ్ సాయిల్స్ కనిపిస్తాయి తెలంగాణ, మేజర్ పార్ట్ అన్నిట్లో. స్పెసిఫిక్ గా ఈ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది ఉండదు అని కాదు, పార్ట్స్ లో మనకు కనిపిస్తూనే ఉంటుంది రెడ్ సాయిల్ మేజర్ గా. ఓకేనా, సో రెడ్ లూమి సాయిల్స్ లో సబ్ కేటగిరీలో మనం చూసుకుంటే దుబ్బా సాయిల్స్ ని రెడ్ లూమి సాయిల్స్ ని దుబ్బా సాయిల్స్ అంటాం. ఓకే, సో కంపారిటివ్ టు చెలక ఇవి కొంచెం క్లే ఎన్రిచ్డ్, అంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. రిమెంబర్, అదే రెడ్ శాండీ సాయిల్స్ అనుకోండి, దాన్ని చెలక అంటారు. లూజ్ అండ్ ఫ్రైబుల్ నేచర్, అంటే ఫ్రైబుల్ అంటే ఏంటి? ఈజీగా మనం హ్యాండ్ లో తీసుకున్నప్పుడు ఈజీగా వాటిని మనం దగ్గరగా చేయొచ్చు. అదే క్లే కంటెంట్ సాయిల్ ఉందనుకోండి, బంకగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది, కొంచెం మాయిశ్చర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి. అదే మనం కొంచెం శాండీ సాయిల్స్ ని తీసుకున్నప్పుడు ఎట్లా ఈజీగా మన చేతి నుంచి స్లిప్ అవ్వడం కానీ ఆ ఫ్రైబుల్ నేచర్ ఉంటుంది. ఓకే, సో ఈ సాయిల్స్ బేసికల్ గా చెల్కా సాయిల్స్ కోర్స్ గ్రానైట్ రాక్స్, కోర్స్ అంటే హార్డ్ గ్రానైట్ రాక్స్ నుంచి ఫామ్ అయిన సాయిల్స్ అన్నమాట. అందుకే ఇట్లా కొంచెం శాండీగా ఉంటాయి. ఓకే, సో మెయిన్లీ లోవర్ స్లోప్స్, హిల్ లాక్స్ అంటే ఇవి. సో లోవర్ స్లోప్స్ లో ఇట్లాంటి సాయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటికి లెస్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటాయి. ఎందుకంటే రీజన్ ఏంటి? శాండీ పర్సంటేజ్ ఆఫ్ Sandy సాయిల్ part. ఉంటుంది కాబట్టి. వెరీ గుడ్. సో అందుకనే వీటికి ఇరిగేషన్ మస్ట్. ఓకే, సో ఇక్కడ ఈ రెడ్ సాయిల్స్ లో మనం ఎక్కువ గ్రో చేసేది రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, హార్స్ గ్రామ్, ఆయిల్ సీడ్స్, గ్రౌండ్ నట్, క్యాస్టర్ కూడా ఆయిల్ సీడే. అండ్ ఇరిగేషన్ మంచి ప్లేస్ లో ఉన్న ప్లేసెస్ లో మనం ప్యాడీ ఎక్కువ గ్రో చేస్తాం తెలంగాణలో. తర్వాత కాటన్, షుగర్ కేన్, ఇవి క్రాప్స్ ఫెసిలిటీలు ఉంటాయి. కానీ థింగ్ ఏంటంటే ఇవి కొంచెం శాండీ నేచర్ ఉండడం వల్ల ఇరిగేషన్ మస్ట్. మాన్సూన్ నుంచి వచ్చే రెయిన్ వల్ల జూన్ టు సెప్టెంబర్ ఓకే వాటర్ రిటెన్షన్ చేసుకుంటుంది. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక్కడ మనం ఇరిగేషన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ రెడ్ సాయిల్స్. దెన్ మూవింగ్ ఆన్ టు బ్లాక్ సాయిల్స్. సో బ్లాక్ సాయిల్స్ ఒరిజిన్ ఆల్రెడీ చెప్పాను నేను. బ్లాక్ సాయిల్స్ ఏ రాక్స్ నుంచి ఒరిజినేట్ అయినాయి?
basalt. వాల్కనిక్ ఎరప్షన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ రీజన్ లో వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు బసాల్టిక్ రాక్స్ ఫామ్ అయినాయి. ఆ బసాల్టిక్ రాక్స్ వెదరింగ్ వల్లనే బ్లాక్ సాయిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఇవి తెలంగాణ ఆల్మోస్ట్ 26% ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ ఇది బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. అండ్ ఈ బ్లాక్ సాయిల్స్ సిన్స్ దే ఆర్ సూటబుల్ ఫర్ బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ సాయిల్ అంటారు. అండ్ దే ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్, అందుకే బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు. అండ్ ఇంటర్నేషనల్ నేమ్ ఫర్ దిస్ బ్లాక్ సాయిల్ ఇస్ రెగర్. సో ఎగ్జామ్ లో డైరెక్ట్ గా బ్లాక్ సాయిల్స్ అడగకపోవచ్చు, దే మే యూజ్ ద టర్మ్ రెగర్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అయితే ఇందాకని చెప్పాను బ్లాక్ సాయిల్స్ నేచర్ ఏంటి, క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది బ్లాక్ సాయిల్స్ లో, అందుకే అవి వాటర్ రిటెన్షన్ ఎక్కువ సేపు ఉండగలుగుతాయి. ఓకేనా, సో ఈ బ్లాక్ సాయిల్స్ ఈ వాటర్ రిటెన్షన్ ఉండడం వల్ల జనరల్ గా వర్షం పడ్డప్పుడు ఈ బ్లాక్ సాయిల్స్ లో ఎక్కువ క్లే కంటెంట్ ఉంటుంది కాబట్టి యాక్చువల్ గా మనం కాలు కూడా పెట్టలేము ఆ బ్లాక్ సాయిల్స్ లో, చాలా స్టిక్కీగా అయిపోతుంది. అదే డ్రై సీజన్ లో, సమ్మర్ సీజన్ లో మనం సాయిల్స్ చూసినట్టయితే ఏప్రిల్ మే సీజన్ లో ఇప్పుడు మాయిశ్చర్ అంతా లాస్ట్ అయిపోతుంది కదా, ఆ సాయిల్స్ చూస్తే ఇట్లా క్రాక్స్ డెవలప్ అవుతాయి. ఓకే, ఇట్లా క్రాక్స్ కలిపితాయి. అందుకే ఈ బ్లాక్ సాయిల్స్ ని సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంటారు. సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్. సో జనరల్ గా మన క్రాపింగ్ సీజన్ ఏంటి, మేజర్ క్రాపింగ్ సీజన్ ఖరీఫ్ కదా, జూన్ లో స్టార్ట్ అవుతుంది, జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటుంది September. బేస్డ్ ఆన్ మాన్సూన్. ఓకే, సెప్టెంబర్ అక్టోబర్ కి హార్వెస్ట్ టైం వస్తుంది. సో ఈ టైంలో మంచిగా వాటర్ ని రిటెన్షన్ చేసుకుంటుంది, అక్టోబర్ నవంబర్ కూడా వాటర్ రిటెన్షన్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. ఈ జూన్ లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్ గా ఫార్మర్స్ ఏం చేస్తారంటే మేలో మొత్తం ప్లవింగ్ చేసి వదిలేస్తారు సాయిల్ ని. ఎందుకు ప్లవింగ్ చేయాలి సాయిల్ ని క్రాప్ చూసే కంటే ముందు, ఎందుకంటే కొంచెం ఆ సాయిల్ ని లూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎయిర్ అండ్ అట్మాస్ఫియర్ లో ఏదైతే ఎయిర్ ఉంటుందో అది అందులోకి వస్తుంది. మేజర్గా నైట్రోజన్ ఇస్ అ మేజర్ కంపోనెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ కదా, సో నైట్రోజన్ వస్తుంది. నైట్రోజన్ ఇస్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఫర్ సాయిల్ కదా, ఫర్టిలిటీకి. సో అట్లా మనం దాన్ని ప్లవింగ్ చేస్తాం. సో ఈ బ్లాక్ సాయిల్స్ నేచర్ ఏంటి, సమ్మర్ లోనే వాళ్ళు డ్రైగా ఇట్లా క్రాక్స్ డెవలప్ చేస్తాయి. సో ఈజీగా ఏరియేషన్ పాసిబుల్ కదా, అందుకేనే బ్లాక్ సాయిల్స్ ఏమంటారు, సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంటారు. ఓకేనా, సెల్ఫ్ ఏరియేషన్కి వెళ్ళిపోతాయి అవి. రైట్, ఓకే. కానీ ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి క్లే కంటెంట్ ఇవి ఎక్కువ ఉండడం వల్ల ల్యాండ్ స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ రూట్స్ అనేవి డీప్గా వెళ్ళవు. ఓకే, అండ్ ఈ బ్లాక్ సాయిల్స్ బ్లాక్ కలర్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ మాగ్నీషియం ఆక్సైడ్, ఐరన్ ఉంటుంది, ఐరన్తో పాటు డామినెంట్ గా మాగ్నీషియం, కాల్షియం ఆక్సైడ్స్ ఉంటాయి అనమాట. సో అందుకే అది బ్లాక్ ఇన్ కలర్ ఉంటుంది. జనరల్గా మనకి ఈ వాల్కానిక్ రాక్స్ లో ఈ మాగ్నీషియం, ఐరన్, సిలికా ఈ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దీస్ సాయిల్స్ లో బ్లాక్ సాయిల్ కలర్ ఉండడానికి కారణం ఏంటంటే మేజర్ బికాస్ ఆఫ్ మాగ్నీషియం, మ్యాగ్నెటైట్. ఓకే, ఈ సాయిల్స్ కూడా నైట్రోజన్ లో డెఫిషియెంట్ ఉంటుంది. కానీ కంపారిటివ్లీ ఈ నైట్రోజన్ తో చూసుకుంటే ఫాస్ఫరస్ కానీ పొటాస్ కానీ సబ్స్టాన్షియల్ సూటబుల్ లెవెల్లో ఉంటాయి. ఓకే, అండ్ మీ అందరూ తెలుసు ఇందాక చెప్పాను బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద వెదరింగ్ ఆఫ్ బసాల్ట్ రాక్స్. సో ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ రీజన్ ని డెక్కన్ ట్రాప్స్ అంటారు. ఓకే, విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ది వాల్కానిక్ ఎరప్షన్. సో ఇందాక చెప్పాను ఎయిర్ గోస్ ఇన్సైడ్ ది సాయిల్స్ ఇన్ సమ్మర్ బికాస్ ఆఫ్ హ్యూజ్ క్రాక్స్, అందుకే దీన్ని ఏమంటారు సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్. ఓకే, సో దే ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్. రెయినీ సీజన్ లో చాలా వెట్గా అయిపోతాయి, కొంచెం ఎక్స్పాండ్ అయినట్టు అవుతుంది. అండ్ సమ్మర్ వచ్చేసరికి కొంచెం క్రాక్స్ తో కాంట్రాక్ట్ అవుతుంది, ఇట్లా సెల్ఫ్ ఫ్లోయింగ్ సాయిల్స్. ఓకే, సో దీస్ సాయిల్స్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్, నో డౌట్లీ దే ఆర్ సూటబుల్ ఫర్ కాటన్. ఓకే, అందుకే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. దీంతో పాటు మేజ్, జవార్, టొబాకో, టర్మరిక్, సన్ఫ్లవర్, సిట్రస్ ఫ్రూట్స్ కూడా సూటబుల్. కాటన్, మేజ్, జవార్, టొబాకో ఈ క్రాప్స్ కూడా సూటబుల్. సో మేజర్ గా ఈ బ్లాక్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి, నార్త్ తెలంగాణలో ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి నార్త్ తెలంగాణలో, ఎందుకంటే ఈ డెక్కన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ కూడా ఇక్కడ ఈ చూడండి మన టాప్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఈ ఆసిఫాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ లో మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ని వైట్ గోల్డ్ సిటీ అంటారు. వైట్ గోల్డ్ సిటీ ఎందుకంటే ఆదిలాబాద్ ఇస్ నోన్ ఫర్ కాటన్ కల్టివేషన్.
కాటన్ కల్టివేషన్. అందుకే వైట్ గోల్డ్ సిటీ అంటారు ఆదిలాబాద్. ఎందుకు అక్కడ కాటన్ కల్టివేట్ చేస్తారు? ఎందుకంటే బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. మీకు తెలుసు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇస్ బార్డర్ ఆఫ్ మహారాష్ట్ర కదా. సాయిల్స్ కి ఎవరు చెప్పరు, లేదు మేము మహారాష్ట్ర నుంచి సెపరేట్ ఉంటాం, సో సాయిల్స్ మీ బ్లాక్ సాయిల్స్ మా తెలంగాణ రావద్దు, మొత్తం రెడ్ సాయిల్స్ ఉండాలని చెప్పగలుగుతాం మనం? చెప్పలేం. సాయిల్స్ ఆర్ న్యాచురల్, దే ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. సో ఈ బార్డర్లు ఉండే డిస్ట్రిక్ట్స్ లో, మహారాష్ట్రకి బార్డర్ ఉండే ఈ రీజన్స్ లో, ఈ నార్త్ తెలంగాణ రీజన్స్ లో మనకి జనరల్లీ బ్లాక్ సాయిల్స్ కనిపిస్తాయి. అండ్ దిస్ బెల్ట్ ఈస్ నోన్ ఫర్ కాటన్ కల్టివేషన్. సో తెలంగాణలో మేజర్ గా రెడ్ సాయిల్స్ లో ప్యాడీ కల్టివేషన్ తర్వాత మనకి మేజర్ కల్టివేషన్ చేసేది కాటన్ అండ్ మేస్. ఈ మేజర్ క్రాప్స్ తెలంగాణ. ఇవి మన అగ్రికల్చర్ ఎట్లాగో డిస్కస్ చేస్తాం. ఓకేనా, రైట్. సో వేర్ డూ యూ ఫైండ్ దిస్ బ్లాక్ సాయిల్స్ ఇన్ ది నార్త్ తెలంగాణ? బేసికలీ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వరంగల్ అండ్ మహబూబ్నగర్. దీస్ ఏరియాస్ యూ ఫైండ్ బ్లాక్ సాయిల్స్. అండ్ ఈ డిస్ట్రిక్ట్స్ మీరు చూసుకుంటే దే ఆర్ నోన్ ఫర్ కాటన్. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, సంగారెడ్డి, దీస్ ప్లేసెస్ ఆర్ నోన్ ఫర్ కాటన్ కల్టివేషన్. మీరు ఈ ప్లేసెస్కి వెళ్తే కాటన్ వైడ్లీగా గ్రో చేస్తారు. ఓకే, సో దీంట్లోనే మళ్ళీ కొన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయి, అంత ఫోకస్ చేయనవసరం లేదు. జస్ట్ ఇఫ్ యు నో దట్స్ ఎనఫ్. లైక్ నార్మల్ తెలిసి చాలు. డీప్ బ్లాక్ సాయిల్స్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది దీంతో. సో స్ప్రెడ్ అక్రాస్ ఆదిలాబాద్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ లో ఉంటుంది. మీడియేటెడ్ బ్లాక్ సాయిల్స్ ఏమో సౌత్ రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ పార్ట్స్ లో. అన్క్లాసిఫైడ్ గా ఉండేది ఈ నల్గొండ, సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్. సో ఇక్కడ మేజర్ గా నార్త్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో మనకి బ్లాక్ సాయిల్స్ కనిపిస్తాయని గుర్తుపెట్టుకో. తర్వాత మిక్స్డ్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్స్ అరౌండ్ 7% ఉంటుంది. బేసికలీ ఈ గోదావరి, కృష్ణ, ప్రాణహిత ఈ బెల్ట్ లో కొన్ని ఈ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్స్ కనిపిస్తుంది. పర్సంటేజ్ చాలా తక్కువ. తర్వాత లాటరైట్ సాయిల్. సో లాటరైట్ సాయిల్ నేచర్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, లాటరైట్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ లో ఇది బ్రిక్ అని అర్థం. ఓకే, బ్రిక్ అని. ఎందుకంటే లాటరైట్ సాయిల్ నేచర్ ఏంటి అంటే, వర్షం వచ్చినప్పుడు, ఈ సాయిల్స్ లో వర్షం వచ్చినప్పుడు మొత్తం బటర్ లాగా సాఫ్ట్ గా అయిపోతుంది సాయిల్స్. ఓకే, అదే డ్రై పీరియడ్ అనుకోండి, రాళ్ళలాగా ఇట్లా స్ట్రాంగ్ గా హార్డ్ గా తయారవుతుంది. అందుకే లాటరైట్ సాయిల్స్ ని ఇవి జనరల్ గా ఇన్ఫర్టైల్ ల్యాండ్స్ అనమాట, చాలా ఫర్టైల్ ల్యాండ్స్ ఏం కాదు. సో అందుకనే ఈ లాటరైట్ సాయిల్స్ ని బ్రిక్ మేకింగ్ కి వాడతారు, బ్రిక్ మేకింగ్ కి వాడతారు. ఓకే, విచ్ సాయిల్స్? లాటరైట్ సాయిల్స్. ఓకే, సో దే బికమ్ వెరీ స్టిక్కీ వెన్ దే ఆర్ సోక్, అంటే వర్షం పడ్డప్పుడు, అండ్ బికమ్ వెరీ హార్డ్ వెన్ దే ఆర్ డ్రై. ఓకే, సో ఈ మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ లాటరైట్ సాయిల్, జనరల్ గా లాటరైట్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే, ఎక్కడైతే హై టెంపరేచర్స్ అండ్ హై రెయిన్ఫాల్ ఉండే ప్లేసెస్ లో, ఆల్టర్నేట్ హాట్ హై టెంపరేచర్స్ అండ్ రెయిన్ఫాల్ ఉండే ప్లేసెస్ లో, వెట్ అండ్ డ్రై ప్లేసెస్ లో ఉండే ప్లేస్ లో ఈ లాటరైట్ సాయిల్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే రీజన్స్ ఉంటాయో గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వెటోరియల్ రీజన్ కూడా వర్తిస్తుంది. ఎక్కడైతే ప్లేసెస్ హెవీ రెయిన్ఫాల్ వస్తుందో అక్కడ సాయిల్లో ఏమవుతుంది అంటే, ఉన్న న్యూట్రియన్స్, టాప్ లేయర్లో ఉన్న న్యూట్రియన్స్ డైల్యూట్ అయిపోయి కిందికి వస్తాయి, లేదా వాష్డ్ అవుట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ వర్షం పడ్డప్పుడు డైల్యూట్ అయ్యి అవి కిందికి వస్తుంది, లేదా వాష్డ్ అవుట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఏమంటారంటే లీచింగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ లీచింగ్. సో అన్ని సాయిల్స్ కంటే హెవీలీ లీచ్డ్ సాయిల్స్ ఏంటి అంటే లాటరైట్ సాయిల్స్. ఎందుకంటే ఈ టెంపరేచర్ రెయిన్ఫాల్ ఉండే ప్లేసెస్ లో ఉంటుంది కాబట్టి లీచింగ్ అనేది మాక్సిమం ఉంటుంది. అందుకే సాయిల్స్ అనేవి ఇన్ఫర్టైల్, బేసికలీ ఫర్టిలిటీ ఎక్కువ ఉండదు వీటికి. వీటి నేచర్ వల్ల జనరల్ గా బ్రిక్ మేకింగ్ ఇండస్ట్రీ లో వాడతాం. ఓకేనా, అండ్ ఇవి రెడ్ కలర్ లో ఉంటాయి. ఇవి కూడా ఎందుకంటే ద ప్రజెన్స్ ఆఫ్ ఐరన్, దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్. ఓకే, సో ఈ లైమ్, సిలికా లాంటి లైట్ మినరల్స్ లీచ్డ్ అవుట్ అయిపోతాయి, వాష్డ్ అవుట్ అయిపోతాయి, ఐరన్ ఆక్సైడ్, అల్యూమినియం లాంటివి మిగిలిపోతాయి. అందుకే సాయిల్ అసిడిక్ కూడా నేచర్, అండ్ ఇవి అగ్రికల్చర్ సూటబుల్ కాదు. కానీ మనకి సమ్ పార్ట్స్ ఆఫ్ ప్లేసెస్ లో, ఎక్కడైతే ఇప్పుడు మనకి జనరల్ గా వెస్టర్న్ ఘాట్స్ లో లాటరైట్ సాయిల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ కొంచెం కాఫీ, టీ, క్యాష్యూ అంటే తెలుసు కదా. టాపియోకా తెలుసా? టాపియోకా అంటే ఏంటో? టాపియోకా సాబుదానా అంటారు. ఓకే, టాపియోకా, క్యాష్యూ, ఈ వెస్టర్న్ ఘాట్స్ లో కాఫీ రబ్బర్ గ్రో చేస్తారు. మరి తెలంగాణలో ఈ లాటరైట్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకి అంటే, ఈ కర్ణాటక బార్డర్ ఏరియాస్ లో మనకి కనిపిస్తుంది. ఏంది? నారాయణఖేడ్,
జైరాబాద్ ఆఫ్ సంగారెడ్డి అండ్ వికారాబాద్ అండ్ ఖమ్మం. ఈ ప్లేసెస్ లో కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే మ్యాప్ లో చూడండి, కనిపిస్తుందా? ఇది ఇది వికారాబాద్ కదా, వికారాబాద్ పైన సంగారెడ్డి, ఈ రీజన్స్ లో కొంచెం ఖమ్మం ఇచ్చారు కనిపిస్తుంది. సో లాటరైట్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తుంది ప్లేస్ ఏంటి అంటే ఈ కొద్ది గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఇది సంగారెడ్డి, నారాయణఖేడ్, వికారాబాద్, ఈ రీజన్స్ లో మనకి బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది, లాటరైట్ సాయిల్ కనిపిస్తుంది. ఓకే, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ది లాటరైట్ సాయిల్. దెన్ అల్యూవియల్ సాయిల్స్. సో తెలంగాణలో ఎక్కువ డెల్టాస్ ఉండవు కాబట్టి రివర్ తీసుకొచ్చే డిపాజిట్స్ కూడా జనరల్లీ ఈ పెనిన్సులర్ రివర్స్ లో తక్కువ ఉంటుంది. సో అందుకే మనకి ఎక్కువ అల్యూవియల్ సాయిల్స్ ఉండవు. మేజర్ కనిపించేది రెడ్ సాయిల్స్. సో ఓన్లీ ఒక 1-2% మనకి అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. ఈ అల్యూవియల్ సాయిల్స్ యాక్చువల్లీ ఇండియాలో 43% మేజర్ సాయిల్ అయినప్పటికీ తెలంగాణలో మాత్రం వెరీ మైనర్ సాయిల్ ఇది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్టైల్ సాయిల్స్ ఇన్ ద వరల్డ్ అల్యూవియల్ సాయిల్స్ అనేవి. ఓకే, ఎందుకంటే అవి న్యూట్రియన్స్ రిచ్ లో ఉంటాయి, ప్లస్ మాయిశ్చర్ కూడా బాగానే రిటైన్ చేసుకోగలుగుతాయి. ఓకే, అండ్ ఈ అల్యూవియల్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తాయి జనరల్లీ అంటే కోస్టల్ ఏరియాస్ లో, రివర్ వ్యాలీస్ లో కనిపిస్తుంది. సో మనకు కొంచెం గోదావరి రివర్ వ్యాలీ రీజన్ అండ్ కృష్ణా వ్యాలీ రీజన్ ఉంది కాబట్టి ఆ ప్లేసెస్ లోనే మనకి అల్యూవియల్ సాయిల్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఫాస్ఫరస్ పొటాష్ లో కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కానీ దే ల్యాక్ ఇన్ నైట్రోజన్. ఓకే, సో బేసికలీ ఈ రివర్ వ్యాలీస్ కనిపిస్తుంది గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్, ఈ పార్ట్ లోనే కనిపిస్తుంది. మంజీరా, Pranita tributaries of Godavari. We'll detail discuss about this in rivers of Telangana soon. And ఈ కృష్ణా బేసిన్స్ లోను ఆలేరు, దిండి, పెద్దవాగు ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణ. సో ఈ రివర్ వ్యాలీ రీజన్స్ లోనే మనకి అల్యూవియల్ సాయిల్స్ కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో మేజర్ గా కనిపించే సాయిల్ ఏది తెలంగాణలో? రెడ్ సాయిల్స్. రెడ్ సాయిల్స్. ఓకే, బ్లాక్ సాయిల్స్ ఎక్కడ కనిపిస్తుంది? నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. ఆదిలాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్. ఓకే, మళ్ళీ ఇక్కడ కొంచెం సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్, ఈ ప్లేసెస్. వరంగల్. రైట్, వెరీ గుడ్. సో కొంచెం మనకి హెవీ ఇరిగేషన్ వల్ల సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే లైక్ సలైన్ సాయిల్స్ ఎఫెక్టెడ్, మ్యాన్ మేడ్ సాయిల్స్ రంగారెడ్డిలో, నిజామాబాద్ లో, మెదక్ లో, ఈ కొంచెం ఇరిగేటెడ్ రీజన్స్, ఈ రీజన్స్ లో మనకు కొంచెం సాల్ట్ ఎఫెక్టెడ్ సాయిల్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఓకేనా? అండ్ మేజర్ గా మనం సాయిల్స్ లో సఫర్ చేసే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే సాయిల్ డిగ్రేడ్ అవ్వడానికి మేజర్ రీజన్ అంటే సాయిల్ ఇరోజన్. ఓకే, అండ్ ఈ సాయిల్ ఇరోజన్ ఎందుకు ప్రాబ్లం అంటే, ఎందుకు ఈ సాయిల్ ఎరోజన్? సో వాట్ ఈస్ సాయిల్ ఎరోజన్? ద రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఇస్ కాల్డ్ సాయిల్ ఎరోజన్. అండ్ సాయిల్ ఎరోజన్ లో టాప్ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లోనే మెయిన్ న్యూట్రియంట్స్ ఉంటుంది, హ్యూమస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది వాష్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి, సాయిల్ లో న్యూట్రియంట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఎందుకు జరుగుతుంది అంటే మేజర్ గా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇస్ షిఫ్టింగ్ కల్టివేషన్. సో మీకు పోడు భూములు అని ఉంటాయి తెలుసా? జూమ్ కల్టివేషన్, అస్సాంలో జూమ్ కల్టివేషన్, మన తెలంగాణ, ఏపీలో ఈ పోడు కల్టివేషన్ అంటారు. సో ఈ పోడు కల్టివేషన్ అంటే ఏంటి జనరల్ గా? ఈ లెక్కలు ఎక్కడైతే హిల్లీ ఏరియాస్ లో ట్రైబల్ కమ్యూనిటీస్ చేసే ఈ కల్టివేషన్ ని మనం పోడు కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. జనరల్ గా ఏం చేస్తారంటే ఫారెస్ట్ ఏరియాలో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఆ ఏరియా సెలెక్ట్ చేసుకొని ట్రీస్ ని కట్ చేస్తారు, వాటిని బర్న్ చేస్తారు. బర్న్ చేసి ఆ ఏరియాలో ఒక 2 to 3 years కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తారు. కల్టివేషన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆబ్వియస్లీ సాయిల్ ఫర్టిలిటీ కోల్పోతుంది. మనం ఇన్ జనరల్ గానైతే మెయిన్ ల్యాండ్ లో కల్టివేట్ చేసే వాళ్ళు ఫర్టిలైజర్స్ వారి మళ్ళీ ఫర్టిలిటీ తెచ్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తారు, మళ్ళీ అక్కడ ఉన్న ట్రీస్ ని కట్ చేస్తారు, బర్న్ చేస్తారు, అండ్ మళ్ళీ అక్కడ కల్టివేషన్ చేస్తారు 2 to 3 years. మళ్ళీ సాయిల్ ఫర్టిలిటీ అయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తారు. దీన్నే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. ఓకే, షిఫ్టింగ్ కల్టివేషన్ తెలుగులో అయితే దీన్ని పోడు అంటారు. సో హిల్లీ ఏరియాస్ లో ఇంకా ఇది ప్రాక్టీస్ ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో వ్యాస్ట్గా ఉంది. మన దగ్గర హిల్లీ ఏరియాస్ లో అక్కడక్కడ నల్లమల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఈ పార్ట్స్ లో ఇంకా ఈ జరుగుతూ ఉంటాయి. అండ్ న్యూస్ లో కూడా చూస్తూ ఉంటారు మనం. పోడు భూములకి అంటే ట్రైబల్స్ దగ్గర ఉన్న పోడు భూములకి గవర్నమెంట్ కి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇట్లా షిఫ్టింగ్ కల్టివేషన్ల వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, జనరల్ గా ఫారెస్ట్ ఏరియాలో ట్రీస్ ఏం చేస్తాయి అంటే వాటి రూట్స్ వల్ల సాయిల్ ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటది. ఓకే, సో ఇట్లా హోల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే
వర్షం వచ్చినా కానీ హెవీ విండ్స్ వచ్చినా కానీ ఈ సాయిల్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవ్వదు. అదే మనం ట్రీస్ ని రిమూవ్ చేసేసినాం అనుకోండి, సాయిల్ అనేది బేర్ అయిపోతుంది, లూజ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా హెవీ వర్షం పడ్డప్పుడు కానీ విండ్ వచ్చినప్పుడు కానీ కిందికి వచ్చేస్తుంది. సో ఇక్కడ టాప్ లేయర్ లాస్ అవుతుంది. అర్థమైందా షిఫ్టింగ్ కల్టివేషన్ ఎందుకు సాయిల్ ఎరోజన్ కి రీజన్? తర్వాత డిఫారెస్టేషన్, ఆబ్వియస్లీ ఫర్ డిఫరెంట్ లాగింగ్ కి ట్రీస్ కట్ చేస్తాం, డిఫారెస్టేషన్ చేస్తూ ఉంటాం. ఇది స్లాష్ అండ్ బర్నింగ్ ఇస్ నథింగ్ బట్ దిస్. అండ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వల్ల సాయిల్ హార్డ్ అయిపోతుంది. అండ్ ఎక్సెసివ్ సాలినేషన్ ప్రాబ్లం, ఈ ఓవర్ ఇరిగేషన్ వల్ల సాయిల్ సాలినేషన్ అవుతుంది. ఓవర్ ఇరిగేషన్ వల్ల, ఫ్లడ్ ఇరిగేషన్ టైప్ వల్ల సాయిల్ సాలినేషన్ అవుతుంది. అందుకే అగ్రికల్చర్ సైంటిస్ట్ ఫార్మర్స్ ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఓవర్ ఇరిగేషన్ అయిన ప్లేసెస్ లో, సాలినేషన్ సఫర్ అవుతున్న సాయిల్స్ లో ఏం యాడ్మెంట్ సజెస్ట్ చేస్తారు? జిప్సం సార్. జిప్సమ్. ఓకే. అండ్ ఎక్సెసివ్ గ్రేజింగ్ కూడా ప్రాబ్లమే. హిల్లీ ఏరియాస్ లో ఎక్సెసివ్ గ్రేజింగ్ కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఎనిమల్స్ వచ్చినప్పుడు, లైక్ కౌస్, బఫెలోస్ దీనికి వచ్చినప్పుడు వాటి కాలు వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సాయిల్ ని లూజ్ చేసేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే వాటి ప్లగ్ చేసినప్పుడు గ్రాస్ ని రూట్స్ నుంచి ప్లగ్ చేస్తుంది, సాయిల్ లూజ్ అవుతుంది. సో హెవీ రెయిన్ఫాల్ కానీ విండ్ కానీ ఎక్స్పోజర్ అయినప్పుడు ఎరోజన్ జరుగుతుంది. ఎక్సెసివ్ గ్రేజింగ్ కూడా. ఓకే. సో కన్జర్వేషన్ మెథడ్స్ ఏంటి అంటే, హిల్ ఏరియాస్ లో కల్టివేట్ చేయాలనుకుంటే మంచిగా ఇట్లా టెర్రస్ కల్టివేషన్ చేసుకోవాలి, లేదా హిల్ ఏరియాస్ ఇట్లా ఎంబాంక్మెంట్స్ కట్టుకోవాలి, వాటర్ ఫ్లోతో కిందికి రాకుండా చెక్ డ్యామ్స్ కట్టుకోవడం. ఓకే. క్రాప్ రొటేషన్ చేయడం, న్యూట్రియన్స్ ని. క్రాప్ రొటేషన్ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు కంటిన్యూస్ గా ఒక ఫార్మర్ రైస్ గ్రో చేస్తా ఉన్నాడు అనుకోండి, రైస్ కి కావాల్సిన సాయిల్ లో న్యూట్రియన్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందుకే ఫార్మర్స్ ని ఎమర్జెస్ట్ చేస్తారంటే అగ్రికల్చర్ సైంటిస్ట్, నువ్వు రైస్ గ్రోయింగ్ చేసిన తర్వాత కొంచెం లెగ్యూమ్స్, తర్వాత ఇంకేమైనా వెజిటేబుల్స్, మళ్ళీ నువ్వు రైస్ గ్రో చేస్తే నో ప్రాబ్లం. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ గ్రో చేయడం వల్ల కొన్ని సాయిల్స్ న్యూట్రియన్స్ యాడ్ అవుతాయి, ఎగ్జాస్ట్ అవుతాయి. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ లెగ్యూమ్ సాయిల్స్ గ్రో చేయడం వల్ల ఈ సాయిల్ ఈ లెగ్యూమ్ క్రాప్స్ కి, ప్లాంట్ కి ఉండే రూట్స్ లో రైబోజియం లాంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ తీసుకొని అమోనియాగా మారుస్తుంది. ఇట్ విల్ చేంజ్ ఇంటూ అమోనియా అండ్ ఇట్ హెల్ప్స్ ది ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్. అందుకే లెగ్యూమినస్ క్రాప్స్ గ్రో చేయడానికి అడ్వైజ్ చేస్తారు క్రాప్ రొటేషన్ లో. ఎందుకంటే దే హెల్ప్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే. సో అపోరేషన్ యాక్టివిటీస్, ఫార్మింగ్ ఇన్ లాంగ్ అండ్ నారో ఫీల్డ్స్, దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది కన్వర్జేషన్ మెథడ్స్. ఓకే. అండ్ డిఫరెంట్ ఇంటర్ క్రాపింగ్ కూడా చేయడం వల్ల ఈ సాయిల్ అనేది, ఇంటర్ క్రాపింగ్ చాలా బెనిఫిట్ ఏంటంటే మేజ్, సోయాబీన్ ఉంటుంది. ఇవి రెండు ఒకటేసారి హార్వెస్టింగ్ కి రావు కదా. సో ఏ టైంలో కూడా సాయిల్ బేర్గా ఉండదు. బేర్ సాయిల్ ఈజ్ మోర్ ఎక్స్పోజ్ టు ఎరోజన్. అర్థమవుతుందా? ఇంటర్ క్రాపింగ్ వల్ల. అండ్ మల్చింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ ఈ డ్రై గ్రాస్ ఉంటుంది కదా, స్ట్రాస్ ని ప్లాంట్స్ మధ్యలో ఖాళీ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ఇది ఫిల్ చేస్తారు, సో దట్ సాయిల్ మాయిశ్చర్ అనేది పోకుండా. ఓకే. స్ట్రిపింగ్ అంటే ఇవన్నీ సాయిల్ కన్జర్వేషన్ మెథడ్స్. Right. Koncham, Dari will practice some questions here. The science which deals with physical and chemical properties of soils. Pedology. D. Right. Pedology. Origin of soil is pedogenesis. Okay. Next. Which of the following soils in Telangana extend in larger percentage? Red soil. Red soil. Laterite soils found in which of the following regions in the state? That is in Telangana. All of them. All of the above, right? Yeah. So Narayanpet, Vijayarabad, Vikarabad, these are all a part of this Sangareddy and Vikarabad district. Right, very good. Black soil's extension is very high in which of the following district? Adilabad. Very good. Next. Which of the following soils are formed due to the deposition of sand brought down, the alluvium brought down by the rivers? Which soils? Alluvial soil. Alluvial soils. Which soils are extensively leached soils? Leaching ఎక్కువైన soils ఏంటి? Laterite soil. Okay. Which soils are formed by the volcanic rocks? Black soil. Black soil. Which soils are formed by the disintegration of granite and metamorphic rocks? Red soil. Red soil. Very good. Okay. So that's about the soils in Telangana. Okay. So some information sometimes they ask about these institutions also, like Indian Institute of Soil Science. Where is Indian Institute of Soil Science located? Okay. Generally, it is located in Bhopal.
National Bureau of Soil Survey and Land Planning is located in Nagpur. National Academy for Agriculture and Research Management Center is located in Rajendra Nagar. Okay, this is important. Since it is located in Hyderabad, we should know. Sometimes they may give the institutions and the places and they will ask you to match. Okay, so National Academy of Agriculture Research and Management is in Rajendra Nagar, Hyderabad. Then Central Research Institute of Dryland Agriculture, CRIDA. It is in Hyderabad. It is also in Hyderabad, important. Then Central Forest Land Research, it is in Ooty. Shivalik Research Center, it is in Chandigarh. Himalayan Soil Research Institute is in Dehradun. Black Soil Research Institute is in Bellary. Central Arid Zone Research Institute is in Jodhpur. Soil Survey of India is located in Kolkata. So important things to be remembered is National Academy for Agriculture Research and Management Center is in Hyderabad, and CRIDA, Central Research Institute of Dryland Agriculture, is in Hyderabad. So these are some of the institutions which are there in Hyderabad. Okay, and the Central Institute of Millets is also in Hyderabad, same Rajendra Nagar. ఒకసారి మీరు రాజేంద్ర నగర్ ఏరియాకి వెళ్తే అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇటు సైడ్ పక్కన పక్కన కనిపిస్తాయి మనకి. సో అక్కడే మనకి సెంటర్ ఫర్ మిల్లెట్స్ కూడా ఉంది. సెంటర్ ఫర్ మిల్లెట్స్ కూడా ఉంది. So that is about the soils. So take 3 minutes break. Anyway, the meeting is going to in 3 minutes. And once again, after 3 minutes, try to log in for the next thing. We'll look into the important topic of Telangana, a very important topic of Telangana, that is forest. Okay, right. Thank you. Once again, log in with the same link after 3 minutes. Take 3 minutes break and reach out. Thank you.